వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐకేపీ వివోఏల సమస్య పరిష్కారం కోసం సంయుక్త రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ నెల రోజులుగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కేవలం 3 నుండి 5,000 రూపాయల వరకు మాత్రమే జీతం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, జీవన వ్యాయం భరించడం చాలా కష్టంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18,000 మంది వివోఏలు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీత భత్యాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మమత. నేను ఎంగంపల్లి కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామ సంఘానికి వివోఏగా పనిచేస్తున్నాను. నేను మొదట 2006 నుంచి నేను గ్రామ సంఘం యొక్క పనులు చేస్తున్నాను. ఫస్ట్ అది మహిళా సంఘాలకు సమావేశాలు పెట్టడము, తర్వాత వాళ్ళకు బ్యాంక్ లింకేజీలు కానీ ఇతరత్ర ఏవి ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మేమే చూస్తాము. అయితే అది ఇప్పుడు గ్రామాలలో ఏమన్నా సర్వేలు ఉన్నా కానీ వాటిలో పాల్గొంటాము. మహిళా సంఘ సభ్యులు చదువు చెప్పడానికి కూడా ఈ మధ్యన కొత్త కార్యక్రమము చేపట్టడం జరిగింది. మాకు మొదట జీతం ఏమీ లేదు. అయితే అది కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ అది మొదట 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యలో మళ్ళీ డ్రాప్ చేశారు. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినప్పుడు 3,000 ఫస్ట్ 3,000 రూపాయల వేతనం ఇచ్చారు. తర్వాత పెంపు చేసి ప్రస్తుతము 5,000 వేతనం వస్తుంది మాకు ప్రతి నెల. ఈ 5,000తోనే మా కుటుంబాన్ని పోషించాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఈ పని చేసుకుంటూ మళ్ళీ మేము వేరే పనులు చేసుకోలేకపోతున్నాము. మాకు డే అండ్ నైట్ ఇదే వర్క్ సరిపోతుంది. తర్వాత సమావేశాలు పెట్టడము, మహిళా సంఘాలకు వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకు అది మోటివేట్ చేయడము, అన్ని విషయాలలో వాళ్ళకు అందుబాటులో ఉంటాము. ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాము మేము. తర్వాత అది బాధను గుర్తించి ప్రభుత్వము మాకు కనీస వేతనము 20,000 రూపాయల వరకు ఉంది కాబట్టి మాకు ఇప్పుడు వచ్చే వేతనం సరిపోతలేదు కాబట్టి కొంచెం మమ్మల్ని గుర్తించి మేము రాష్ట్రం మొత్తం మీద 18 మంది వివోఏలము పనిచేస్తున్నాము. అయితే మాకు కొంచెము మమ్మల్ని గుర్తించి సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తించి మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మొదట డాక్యుమెంటేషన్ ఉండే, ఇప్పుడు అన్ని ప్రతిదీ మా సొంత మొబైల్తోనే మా యాప్లు ఉంటాయి. మేమే మా సొంత ఫోన్లలో అది రీఛార్జ్ కూడా మేమే చేయించుకోవాలి. అది నెట్ బ్యాలెన్స్ అవి ఏమి ఉండరు. మేము సొంతంగా వేసుకొని ఆన్లైన్లో సర్వే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి సంఘాలకు సంబంధించిన అది బ్యాంక్ లింకేజ్ ఎంత ఇప్పిస్తున్నాము, ప్రతి నెల రీపేమెంట్ అయితే అవుతుంది, అది ప్రతి నెల ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లోనే చేయాలి. తర్వాత ఇంకా అకౌంటింగ్ యాప్ అని అది తర్వాత లోకోస్ అని, అంటే ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వరకే ఉంటుండే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లోకోస్ అని కొత్త యాప్ పెట్టిరు. అంటే ఇప్పుడు మొత్తము మేము చేసేది 5 రకాల యాప్లు మేము మొబైల్లోనే చేయాల్సి ఉంటుంది. అది మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నెట్ సౌకర్యం లేదు. ప్లస్ ఫోన్లు కూడా మావే, నెట్ కూడా మాదే. ఇంతకుముందు గతంలో కూడా 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. అదే వేతనం పెంచుతామన్నారు కానీ ఇప్పటి వరకు ఇంకా 5,000 వస్తుంది, ఏం పెంచలేదు. అదే కొంచెం మమ్మల్ని కూడా గుర్తించి వేతనం పెంచాలని, ఇంకొకటి ఇన్సూరెన్స్ లేదు మాకు, అట్లాంటిది బీమా సౌకర్యం కూడా కల్పించాలని. తర్వాత మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు అర్హత ఉన్న వారికి సీసీలుగా కూడా గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఇది చేయాలని అనుకుంటున్నాం సార్. అంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము ఇంతకుముందు ఫస్ట్ మాకు ఒక 5-6 సంవత్సరాలు జీతం అనేది ఏం లేదు. మేము వాళ్ళకు సేవ చేసుకుంటూనే ఉంటున్నాం. గవర్నమెంట్ ప్రతి ఒక్క పని ఏ పని చెప్పినా కానీ అందులో పాల్గొనాలని చెప్తారు. కానీ మాకు జీతాలు అయితే సరిగ్గా లేవు. మేము అది జీతం లేదు కాబట్టి మా కుటుంబం పోషించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. అందుకని మాకు జీతం పెంచగలరా? మేము కనీస వేతనము మాకు 5,000 ఇస్తున్నారు ప్రస్తుతము. కాకపోతే మాకు కనీస వేతనం మా కుటుంబాలు గడవడం లేదు. మాకు కనీసం 20,000 జీతము ఇవ్వాలనేసి ప్రభుత్వం కోరుకుంటున్నాను. మాకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఆదేశం వచ్చినా మేము ప్రతి ఒక్క పని చేయవలసి వస్తుంది. మహిళలకు చీర ఇవ్వడం కానీ, స్నేహ సంఘాలు చేయడం కానీ, మరియు వృద్ధుల సంఘాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కిషోర బాలికల సంఘాలు కూడా మేమే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పని మాత్రం మేమే చేయవలసి వస్తుంది.
మహిళని కోటీశ్వరులు చేస్తామనే ఏ, ఉద్దేశంగా అది ఒక ప్రతి ఒక్క పనిలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు సర్వే కూడా మమ్మల్ని మా ద్వారాగా సర్వే చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు ప్రతి ఒక్క లోన్ ఇవ్వడం కానీ, రీపేమెంట్ చేయడం కానీ, శ్రీనిధి రికవర్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్న మమ్మల్ని ఆదివారాల పూట కూడా మా యొక్క పై అధికారులు ఒత్తిడి చేసి మమ్మల్ని ఇబ్బందులుగా పెడుతున్నారు. కనీసము సండే కూడా వాళ్ళు రెస్ట్ తీసుకో అనేసి చెప్పడం లేదు. సండే ఒక పై అధికారులు చాలా సీరియస్ అయ్యి మాకు 30 రోజులు పని చేపిస్తున్నారు. మా పై అధికారులు మమ్మల్ని కొంచెం మా ప్రభుత్వం గుర్తించి మా యొక్క కష్టానికి తగ్గ ఫలితం జీతం మమ్మల్ని కొంచెం పెంచమనేసి ప్రభుత్వము కోరుకుంటున్నాము. అలాగే మేము చీరలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే చీరలు కూడా మేమే అందజేస్తున్నాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రతి పనిని మమ్మల్ని చేయమని చెప్తున్నారు. మాకు ఈ పని ఆ పని అనేసి లేదు. ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని పనికి యూజ్ చేసుకుంటున్నారు. నేను ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తున్నా. మేము దాదాపుగా నేను 16 ఏళ్ళ చేయబట్టి ఇందులో మేము పనిచేసేది విధానం 8 యాప్లలో చేయాలి. 8 యాప్లలో చేయాలంటే మా ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయి. మాకు ఇచ్చే 5,000 కనీసం ఎల్కేజీ పిల్లానికి ఒక ₹1,00,000 జీతం ఉంటుంది. ఆ పిల్లాన్ని కూడా చదివించలేకపోతున్నాం. మేము ఎలా జీవించాలి? ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు కూడా జీతాలు వేస్తే బాగుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో చిన్నపిల్లలు నిరక్షరాస్యత నుంచి నుంచి కూడా మేము సర్వే చేసి స్కూల్కి పంపవలసి వస్తుంది. ఇప్పుడు మహిళా సంఘాలు చదువుకున్న వాళ్ళకు కూడా నిన్న మన లోకోస్ యాప్లో వాళ్ళకి చదువు చెప్పాలి. ఇంతకుముందు బుక్లు పంపించున్నాం. నైట్ పూట బడులు చెప్పాలి. మేము ఇప్పుడు పొద్దుస్థానం యాప్లలో చేస్తున్నాం. నైట్ వాళ్ళకు చదువు చెప్తున్నాం. మాకు ఏ విధంగా వెళ్తుంది? వెళ్ళదా కాబట్టి మేము గవర్నమెంట్కి ఇదే విన్నపం చేస్తాం. దయచేసి మా ముఖాలు చూసి మమ్మల్ని చూసి మాకు వేతనాలు పెంచాలని. ఇంతకుముందు సీతక్క కూడా మాకు అసెంబ్లీలో చెప్పింది. ఈ వివోఏలకు కనీసం 20,000 చేయాలని చెప్పింది. ఇప్పుడు ఉన్న మినిస్టర్ ఆమెనే కాబట్టి ఆమెను వేడుకుంటున్నాము. ఇప్పుడు 20,000 జీతం చేయాలని ఆమెకు ఇంతకుముందు వినతి పత్రం కూడా ఇచ్చినాము. దయచేసి మాకు చేసి జీతాలు పెంచగలని కోరుతున్నాము. వెల్లండ మండలం రాచూరు గ్రామంలో స్వెరోస్ ఆధ్వర్యంలో విక్టరీ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరానికి ఆధిరోహించిన గిరిజన బాలిక మాలవత్ పూర్ణ విజయానికి స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ స్వెరో దుబ్బ నాగేష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కళలకు రెక్కలు తొడిగిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేనని కొనియాడారు. గురుకులాల ద్వారా వేలాది మంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి భావజాలాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దారని అన్నారు. మాలవత్ పూర్ణ విజయం కేవలం ఒక విద్యార్థి విజయమే కాకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచిందన్నారు. బాలికలలో ధైర్యం, లక్ష్య సాధనకు ఈ విజయం స్ఫూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వెరోస్ నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాలవత్ పూర్ణ సాధనను స్మరించుకున్నారు. ఈరోజు చరిత్ర పుటల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక స్వర్ణ లిఖితాన్ని రాయడం జరిగింది. ఎందుకంటే మీరు బాగా వినాలే ఈ అంశాన్ని. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో తండాలో పుట్టిన మలావత్ పూర్ణ, చిన్న పూరి గుడిసెలో పుట్టిన సాధనాల ఆనంద్ వాళ్ళను తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలుగా తయారు చేసి ఎంతమంది వద్దన్నా వినకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేలా చేసిన సుదినం. ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా నా సమాజం గర్వంగా తల ఎత్తుకునే లక్ష్యం సుప్రీం స్వెరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన కృషి వల్ల ఈరోజు చరిత్రలో ఆనందులను ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెట్టడం జరిగింది. అట్లాగనే మలావత్ పూర్ణ ఆనందుల యొక్క ఇన్స్పైర్గా తీసుకొని మీరు భవిష్యత్తులో గొప్పగా ఎదగాలి. కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్ చదవాలి. అంతేకాకుండా ఉన్నత స్థానంలో ఎదగాలి, మంచి క్రీడాకారులుగా రావాలి, మౌంటైనియర్గా రావాలి అనేది ఈ విక్టరీ డే నిర్వహించుకోవడం జరిగింది. దానికి కారణం ఈ విక్టరీ డే కాబట్టి మీరందరూ గారికి
ఈరోజు విక్టరీ డేని ఇంత ఘనంగా నిర్వహించిన రాచూరు నాయకులకు, తర్వాత సేరో నాయకులకు, చిన్నారులకు, ముఖ్యంగా ఈ చిన్నారులను ఈరోజు ఇక్కడ ఉన్న కారణం ఏంటి అంటే పిల్లల్లో మన ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ ప్రధాన లక్ష్యం. మేము ఏదైనా చేయగలము, మేము చిన్నారులము కాదు, ఈరోజు మేము రాచూరు పెద్దపల్లి పూత ఎక్కినాం, రేపటి నాడు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఎక్కుతామనే ఆత్మవిశ్వాసంతో నింపడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు గొప్పగా చదువుకొని గొప్పగా మరొక మీరు చిన్న వయసులోనే ఇప్పుడు ఆ పూర్ణకి ఎట్లయితే రికార్డుకి నెలకొల్పిందో మీరు కూడా భవిష్యత్తులో అంతకంటే పెద్ద రికార్డు నెలకొల్పాలనేది మా ఆకాంక్ష. డాక్టర్ సుప్రీం సూర్య డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏ జాతి కడజాతి బిడ్డలు అయితే ఉన్నారో అన్నిటికీ అక్షరానికి, ఆర్థికానికి, ఆరోగ్యానికి దూరంగా ఉన్న బిడ్డల్ని ఈరోజు గొప్ప స్థానంలో, ఉన్నత స్థానంలో నింపాలనేదే లక్ష్యం. కాబట్టి మీరందరూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ జై భీమ్, జై స్వేరో, జై ఆర్ఎస్పీ, జై భారత్. కోల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రవాణా ఆలస్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డుకెక్కారు. తూకం చేసి 20 రోజులు గడుస్తున్న లారీలు రాక వరి ధాన్యం రైస్ మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మెదక్ జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోక ధర్నా నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపుల భారీ వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మోయినుద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే లారీలు పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు సేవా సంఘం చైర్మన్ వెంకట్రామరెడ్డి, గ్రామ సర్పంచ్ పుర్రె కాంతమ్మ ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించడం లేదని ప్రశ్నించారు. 15 రోజుల క్రితమే ధాన్యం తూకం వేసి కొనుగోలు కేంద్రాల్లో ఉంచినప్పటికీ ఇప్పటి వరకు రవాణా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడి మరి రైతులకు కావాల్సినటువంటి లారీలు ఒక్కొక్కరికి 20 రోజులు అవుతుంది, ఇంతవరకు లారీలు రావడం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే 4 రోజులు అవుతుంది వరి కోతలు పోసి, ఇంతవరకు కూడా 8 రోజులకు ఒక లారేస్తే మరి రైతు చాలా నష్టం జరుగుతున్నది. ఆ టాపాల కిరాయి సరిపోతలేదు. రైతులకు తక్షణమే లారీలు పంపించవలసిన అవసరం ఎంత ఉంది. కలెక్టర్లకు, డిఎస్ఓలకు, అట్లా పోతే డిఓలకు, ఎంపీలకు అందరికీ చెప్పి దయచేసి లారీలు ప్రతి సెంటర్కు లారీలు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఏం చెప్తుందంటే రైతులను ఆదుకుంటాం, మేము ఈ శాస్త్రవేత్తలను పంపిస్తున్నాం, అవన్నీ చెప్పడం కాదు. రైతుని అలా తూకం వేసిన వడ్లను అక్కడనే ఉన్న 20 రోజుల నుంచి తక్షణమే లారీలకు చెప్పి మీరు తక్షణమే మిల్లర్లకు, మరి రైస్ మిల్లు ఓనర్లు అక్కడ మాకు కాంట పరంగా కావచ్చు, లేకుంటే కమిషన్ల పరంగా కావచ్చు, రైతుకు 5 కిలోల తరుగుతో ఇవ్వాలి. 5 కిలోలు తరగంటే ఏ మిల్లర్ అయినా వచ్చి పెట్టుకునేది సిద్ధంగా ఉన్నాడు. మిల్లర్లకు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే డైలీ గ్రూప్ వైజ్ చేస్తున్నా, తర్వాత లారీల వైజ్ చేస్తున్నా, తర్వాత ఎంఆర్ఓ కూడా రోజు కన్సల్ట్ చేస్తున్నా, ఎండీకి మన డిఎంకు చేస్తున్నా, డిఎస్ఓకి చేస్తున్నా. మొన్న 2 రోజుల క్రితము ఎంఆర్ఓ దగ్గరికి పోయి మా లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ దించుకోమంటారు. వాటిలో ప్రతి తిరుమల రైస్ మిల్ల 3 ఉన్నాయి, గ్లోబల్లో 2 ఉన్నాయి, సత్యసాయిలో 2 ఉన్నాయి, ఆడ 4 ఉన్నాయి. ఇట్లా అన్ని కూడా ఒక 15 లారీలు మా అన్ని ఆగిపోయినాయి అని కూడా చెప్పిన తర్వాత రోజు ఏమన్నారంటే సార్ ఫోన్ చేయమని నేను ఒక లిస్ట్ రాసి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఇచ్చేయమన్నాడు. వెంకటరామరెడ్డి ఎందుకు మీకు ఇంత తొందర అన్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితి బాగలేదు సార్, ఒకసారి చూడండి సార్ రైతుల పక్షాన అని చెప్పి ఆడ నుంచి డిఎస్ఓ దగ్గర పోతున్నాను కూడా చెప్పి డిఎస్ఓ దగ్గరికి వెళ్ళిన. డిఎస్ఓ దగ్గర పోతే డిఎస్ఓ డిఎం టేక్మల్ పోయిన సాయంత్రం 6 గంటలకు వచ్చేదాకా కూడా తినకుండా డిఎస్ఓ దగ్గర ఉండి సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఏం హామీ ఇచ్చారంటే మా దగ్గర 8,000 బస్తాలు నింపినాయి సార్ అంటే రేపు నీకు 5 బస్తాలు లారీలు పంపిస్తామని చెప్పి నాగరాజ్ సెంటర్ ఇన్ఛార్జికి శ్రీనివాస్ చెప్పిన తర్వాత నిన్న ఫోన్ చేస్తే మేము 15 నెలల జీతాన్ని మీద చచ్చిపోవాలి, దేశమంతా తిరిగినా ఎక్కడ లారీలు కాలేదలేవు అన్నాక మళ్ళీ ఏం చేశాడే పర్యవేక్షణ ఒక్కొక్క బండి అని వస్తుందేమని సత్యసాయికి, తిరుమల రైస్ మిల్కు ఉన్న రైస్ మిల్లలో కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఒక్కొక్క బండి పంపించమని కూడా ఒక లీస్ట్ తయారు చేసుకొని లీస్ట్ గ్రూప్లో పెడితే వాళ్ళు ఏమంటారు, మేము సీరియల్ ప్రకారం దించుకుంటాం, మాకు ఈ లారీ తర్వాత రాము అంటేనే అది దిస్తాం, లేదంటే సీజన్ మొత్తం వరకు ఉన్న లారీలు తీస్తాం అంటున్నాం. అంతకన్నా ఎక్కువ మా తరఫున మేము ఏం చేయాలి చేస్తున్నాం. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు రా రైస్ ఇవ్వమంటారు. మాకు అంత పెద్ద రాజకీయం మాకు అవసరం లేదు. వాళ్ళు రా రైస్ అడుగుతుర్రా, బయలు రైస్ అడుగుతుర్రా, ఏం అడుగుతుర్రా, మా రైతులై తక్షణమే లారీలు పంపించి
మాకు ఈ 2-3 రోజుల వడ్లు దించాలి. ఎందుకు దించాలంటామంటే రోని వస్తుంది. రోని కాటి 26 నుంచి మాకు ఏంటి వర్షాలు వస్తున్నాయని కూడా సూచన అవుతుంది. ప్రతి రైతు అప్డేట్ ఉన్నాడు. వర్షాలు కింద పడ్డాయనుకో, అకాల వర్షాలు కింద పడితే రైతు ఇప్పటికే నష్టపోయాడు. ఇంకా నష్టపోతే కూడా బాగుండదు. ఒకటి రైస్ మిల్లర్స్ కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు అంటే ఇంతకు ముందు 42-200 గ్రాములు పెట్టాం. ఇప్పుడు 43-45 పెడితేనే తీసుకుంటామనే ప్రసక్తి వచ్చింది. అది ఒక రైతుగా నేను ఇప్పుడు రైతుకు చెప్పలేను. ఆడికి పోయినాక ట్రక్ షీట్కి ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పటికి ట్రక్ షీట్ల కోసం కూడా డిఎం లెవెల్లో కూడా పోయి ఒక 2-3 ట్రక్ షీట్లు రిలీజ్ చేయించినాం. ఏంటంటే వాళ్ళు బట్లు మంచిగా లేవు, లేకపోతే మా ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి కూడా ఫుల్ ఉంది అని కటింగ్ చేస్తామంటారు. అందుకోసం ఇవన్నీ ఇదంతా కాదు. గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రివ్యూ పెట్టి ఎక్కడ ఎన్ని వడ్లు ఉన్నాయి, ఎప్పుడు ఏ సెంటర్ నుంచి ఎంత జల్ది పోవాలని చూసి లారీలు పంపిస్తే దయచేసి పోతాయి. అందుకోసం రైతుల బాధ అందరూ అధికారులు ముందుకొచ్చి మాకు లారీలు పంపించి తక్షణమే ఈ వడ్లు కాల్ చేయాలని కోరుచుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.